మహబూబాబాద్ జిల్లాలో సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను ఫిబ్రవరి 15న జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు జరుపుకోవాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గూగులోత్ నందులాల్ నాయక్ పత్తి గిరిజనులను కోరారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కూరగాయల మోడల్ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 15వ తేదీన మండలంలోని అన్ని తండాలలో హర్ ఘర్ భోగ్ భండారో నిర్వహించాలని కోరారు. గత ప్రభుత్వం జయంతి అధికారికంగా నిర్వహించి ₹1 కోటి నిధులు మంజూరు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించి 10 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15వ తారీఖు నాడు ఐచ్ఛిక సెలవు దినంగా కాకుండా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన మహిళా జిల్లా అధ్యక్షురాలు భూఖ్యా శ్రవంతి మోహన్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి బాధావత్ రాంబాబు నాయక్, జిల్లా ఉపాధ్యక్షురాలు బానోత్ పూజాస్బాయి, కేసముద్రం మండల అధ్యక్షులు బానోత్ నరేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ కేంద్రంలోని మోడల్ కూరగాయల మార్కెట్లో సమావేశమైన సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సేవాలాల్ సేన మహిళా సేన జిల్లా అధ్యక్షురాలు శ్రవంతి మోహన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాధావత్ రాంబాబు నాయక్, కేసముద్రం మండల అధ్యక్షుడు బానోత్ నరేందర్ నాయక్, 6వ వార్డు అధ్యక్షుడు సుమన్ నాయక్, అలాగే పట్టణ ఉపాధ్యక్షులు గూగులోత్ మాలనాయక్ గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ సేవాలాల్ 285వ జయంతి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒకే రోజు జరుపుకోవాలని, అలాగే ఇందులో ప్రత్యేకంగా ఉపాధ్యాయులు కానీ ఇతరత్ర శాఖలు పనిచేసే ఉద్యోగస్తులు కానీ ఆల్రెడీ మనకు ప్రభుత్వము ఐచ్ఛిక సెలవు ఇచ్చింది కాబట్టి అందరూ ప్రత్యేకంగా పాల్గొని ఈ యొక్క జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని, ఇంకొకటి ఏంటంటే ప్రతి తండాలలో మండలంలో కాకుండా ప్రతి తండాలో హర్ ఘర్ భోగ్ భండారో చేయాలని పిలుపునిస్తున్నాము. అలాగే ఈ జయంతి ఉత్సవాలకు గత ప్రభుత్వం ₹1 కోటి కేటాయించింది, కానీ ఈసారి అందరూ చేస్తున్నారు కాబట్టి ఒక 10 కోట్లు నిధులు కేటాయించి జయంతి ఉత్సవాలను విజయవంతంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము. జై సేవాలాల్, జై జై సేవాలాల్.